పరమశివుడు కంటనీరు పెట్టిన చోటు గురించి తెలుసుకుందాం. కటాస్రాజ్ ఆలయం. ఈ ఆలయం పాకిస్తాన్లోని చక్వాల్ జిల్లాలో చోవా సైదాన్ షా సమీపంలోని కటాస్ గ్రామంలో ఉన్న హిందూ దేవాలయం. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. హిందూ పురాణాల ప్రకారం మహాభారత కాలం నుంచి ఈ ఆలయం ఉనికిలో ఉంది. పాండవ సోదరులు తమ అరణ్యవాస సమయంలో ఎక్కువ భాగాన్ని ఈ ప్రదేశంలోనే గడిపినట్టు చెప్తారు. తరువాత శ్రీకృష్ణుడు స్వయంగా ఈ ఆలయానికి పునాది వేసి తన చేతితో చేసిన శివలింగాన్ని స్థాపించారని చెప్తారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం చుట్టూ ఒక చెరువు ఉంది. ఇది శివుని యొక్క కన్నీటి చుక్కల వలన ఏర్పడిందని చెప్తారు. ఈ శివాలయానికి 900 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయ చరిత్ర శివుడు సతీదేవిలతో పాటు పాండవులకు కూడా సంబంధించింది. దక్షుడి యొక్క కూతురు సతీదేవి అగ్నికి తన్ను తాను సమర్పించుకున్నప్పుడు శివుని కన్నీళ్లు ఇక్కడ పడ్డాయని చెప్తారు. అందుకే ఇక్కడ అమృత్కుండ్ సరోవర్ ఏర్పడిందని కూడా చెప్తారు. దాన్నే ఇక్కడ అమృత్కుండ్ సరోవర్ అని పిలుస్తారు. దక్ష ప్రజాపతి మహాయజ్ఞం చేశాడు. తన బిడ్డ అయిన సతీదేవిని, అల్లుడు మహాశివుణ్ణి ఈ యజ్ఞానికి ఆహ్వానించడు. అందర్నీ ఆహ్వానించిన దక్షుడు తన్ను శివుణ్ణి పిలవకపోవడం సతీదేవి అవమానంగా భావిస్తుంది. ఆత్మార్పణ చేసుకుంటుంది. సతీదేవి యొక్క ఆత్మార్పణ మహాశివుడికి కోపం తెప్పిస్తుంది. అలాగే బాధను కూడా కలిగిస్తుంది. అలా నీలకంఠుడు బాధను దిగమింగి కన్నీళ్ల పర్యంతమవుతారు. శివుని కంటనీరుతో కటాస్రాజ్ తటాకం ఏర్పడిందనేది నమ్మకం. కటాస్ అంటే కన్నీటి ఊట అని అర్థం. దీనికి అమర్కుండ్, చమస్కుండ్, కటాక్షకుండ్ అనే పేర్లు కూడా ఉండేవి. కటాస్రాజ్ తటాకాన్ని ఉర్దూలో చష్మయే ఆలం అంటున్నారు. ఈ సరస్సులో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల యొక్క విశ్వాసం. రాముడు, హనుమంతుడు, శివుని యొక్క ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. కటాస్రాజ్ ఆలయంలోని శివలింగాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా తయారు చేసినట్టు చెప్తారు. అందుకే ఈ తీర్థక్షేత్రానికి అంతటి ఘనకీర్తి లభించింది. పాండవులు తమ వనవాసంలో భాగంగా ఇక్కడే గడిపారట. అలాగే యక్షుడు పాండవుల్ని ప్రశ్నలు అడిగిన ప్రదేశంగా కూడా చెప్తారు. వాస్తవానికి ఈ ప్రాంతమంతా క్షారనేలల ప్రాంతం. అంటే నేలలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ నీటి వాడకం తక్కువ. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ కూడా ఈ కటాస్రాజ్ ఆలయాన్ని సందర్శించినట్లు చరిత్ర చెప్తోంది. బైశాఖీ ఉత్సవంలో భాగంగా 1806లో గురునానక్ కటాస్రాజ్ ఆలయంలో శివుని దర్శించుకున్నారు. దేశ విభజనకు ముందు కటాస్రాజ్ టెంపుల్కు భారతీయులు కూడా వెళ్లేవారు. కానీ కాలక్రమేణా భారత్ నుంచి రాకపోకలు తగ్గిపోయాయి. 2005లో అప్పటి ఉప ప్రధాని ఎల్కే అద్వానీ ఈ కటాస్రాజ్ ఆలయాన్ని సందర్శించారు. శివరాత్రి శ్రావణ మాసంలో ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. కటాస్రాజ్ మందిరాలు చక్వాల్ జిల్లా నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. పరమశివుని యొక్క కన్నీళ్లు పడ్డ క్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.